పోయింది పోయింది గుడ్డు పోయిందా. హాయ్ గాస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇవాళ డే 23 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో నేను స్వరూప్ అయితే జిమ్కి వచ్చేసాం. ఏం డ్యాన్స్ పొద్దున్నే డ్యాన్స్ చేసాం, అక్కడే సగం పులుసు గారిపోయింది. ఈరోజు హెవీగా చెప్పా స్టెప్స్ మనోడికి. హెవీ స్టెప్స్ వీడియో తీద్దామంటే ఎవరు లేరు. అది షూట్ చేయలేదు గైస్. యాక్చువల్గా అక్కడ ప్రాక్టీస్ చేసి వచ్చేసాం కదా జిమ్కి, ఒక అరగంట చేద్దాం అని చెప్పి. మేము ఏమనుకున్నాం అంటే బాక్సింగ్ ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాం. సో బాక్సింగ్ కూడా నేర్చుకుందాం మెల్లగా అని. సో యూట్యూబ్లో ఉంటాయి కదా ట్యూటోరియల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏదన్నా నేర్చుకోవడం కష్టం కాదు, మనం ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. సో యూట్యూబ్లో చూసి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్నాం. మనోడు కూడా కొన్ని చెప్పా, నాకు తెలిసింది. నేను కూడా కొన్ని ప్రాక్టీస్ చేస్తున్నా. సో ఈ వర్కౌట్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇవాళ అయితే ఒక వీడియో షూట్ చేస్తున్నా. అదేదో మల్టిపుల్ రోల్స్ బ్రో. ఓకే బ్రో, మల్టిపుల్ రోల్స్. మా వాళ్ళు కూడా ఎప్పటి నుంచో కామెంట్లు అడుగుతున్నారు, మల్టిపుల్ రోల్స్ కావాలని అడుగుతున్నారు కదా. ఇవాళ అయితే చేస్తాం మంచి వీడియో ఒకటి. సో చూద్దాం, ఆ షూట్ కూడా చూస్తాను. ఏంటి మరి ప్రాంక్ సంగతి ఏంటి? ఎప్పుడు మాట ఇచ్చేవా? నేను ప్రాంక్ చేస్తా గైస్, సర్ప్రైజ్గా చేస్తా. చేసినప్పుడు చెప్తా. నామే చేయి బ్రో, నీ మీద కదా చేస్తాం. జనరల్గా చేస్తా గైస్, అదైతే పక్కా. ఓకేనా? ఏ రోజు చేస్తాను తెలియదు, డైలీ ఫాలో అవ్వండి. ఓకేనా? అండ్ చేద్దాం. సో గైస్, ఆ జిమ్ అయితే జస్ట్ ఇప్పుడు అయింది. అక్కడైతే గట్టి పులుసు కారిపోయింది. బ్రో నువ్వు చాలా సన్నగా ఉన్నావు బ్రో, నువ్వు గట్టిగా తినాలని చెప్పి నా కోసం చికెన్ షాప్ తీసుకొచ్చాడు బ్రో. చెప్పు. సో గైస్, ప్రోటీన్ తీసుకోవాలి కాబట్టి చికెన్ తీసుకోవడానికి వచ్చా కేజీ. కొట్టేస్తున్నాం అనమాట. అది అవ్వగానే ఇంకా వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి షూట్ స్టార్ట్ చేస్తాం. సో చూద్దాం, వాళ్ళ మంచి వీడియో తీయడానికి ట్రై చేస్తా. అవ్వగానే చెప్తాను, మీకు ఇన్ఫార్మ్ చేస్తా. చూపిస్తాను మొత్తం స్టెప్ బై స్టెప్. ఇంటికి వెళ్ళిన ఫ్రెష్ అప్ అయిపోయి బ్రో ఈరోజు అందరూ చూడండి, ఎందుకంటే బ్రో మల్టిపుల్ రోల్ చేస్తున్నాడు అనమాట. సో ఎప్పటి నుంచి అందరూ అడుగుతున్నారు కాబట్టి ఒకసారి ఆ వీడియో కూడా చూపిస్తా గైస్. వాళ్ళ ఓకే, ఇప్పుడు చక్కగా ఇద్దరు ఫ్రెష్ అప్ అయిపోయి నేను నా రూమ్కి వెళ్ళిపోతా. బ్రోని దించేసి వెళ్ళి రెడీ అయ్యి బ్రో ఆ చేయగానే వస్తా బ్రో. సో గైస్, మా ఆవిడ నా కోసం డైట్ ప్రిపేర్ చేసింది. చూడండి ఏమున్నది దీంట్లో. బనానా ఎగ్స్ డేట్స్. చూసారు కదా గైస్, డైట్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది. జిమ్ నుంచి వచ్చానని. మా పాప చూడండి ఇప్పుడు వచ్చింది. నా డైట్ మొత్తం ఇప్పుడు చూడండి ఎలా అటాక్ చేసింది. ఇటు చూడు వీడియోలో చూడు. వీడియో హాయ్ హాయ్ हाय बोलो हाय హాయ్ 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 హాయ్. बोलो. సో ఇప్పుడు నా డైట్ మొత్తం చల్లా చెదురు అనమాట. చూడండి నా డైట్ మీద పడింది కన్ను. పోయింది గుడ్డు పోయిందా. చూడండి గైస్. సరే ఇప్పుడు నేను డైట్ ఫినిష్ చేసేసి ఇంకా రెడీ అయిపోయి ఇంకా షూట్ స్టార్ట్ చేస్తా. సో కొంచెం ఆ విగ్ ఉంది కదా, విగ్ సరి చేయాలి. మా ఆవిడ హెల్ప్ చేసిద్దండి ఇవాళ వీడియోలో. ప్రసాద్ బ్రో వస్తాడు వీడియో తీయడానికి. తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత తినేసి ఫ్రెష్ అప్ అవుతా. బాగా ఆకలేస్తుంది. సో బాయ్ చెప్పు. बाय बोलो बाय बोलो. సరే గైస్ తినేసి ఇంకా డిస్కస్ చేద్దాం. సో గైస్, నాకు డైట్ మొత్తం మా ఆవిడే హెల్ప్ చేసిద్ది అనమాట. సో ఏం తినాలి ఏంటి అనేది మొత్తం చూసుకునిద్ది. యూట్యూబ్లో చూసిద్ది ఎక్కువ. నేను కూడా చెప్తా కొన్ని ఇవి కావాలి అవి కావాలని. సో ప్రజెంట్ కొంచెం ఫ్యాట్ లూజ్ చేయాలి కాబట్టి సో బాక్సింగ్ ప్రాక్టీస్, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా, మళ్ళీ వర్కౌట్లు కూడా చేస్తున్నా. సో దాని హెల్ప్ ఇప్పుడు మనం డైట్ చూసుకోవాలి మొత్తం అంటే నాకు కష్టం. మళ్ళీ కంటెంట్ ఆలోచించాలి. మా ఆవిడే చూసుకుంది మొత్తం డైట్ మొత్తం. సో మధ్యాహ్నం ఏంటి? చికెన్ కర్రీ ఇంకా రైస్. చికెన్ కర్రీ ఈవినింగ్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో గైస్ చూసారు కదా, ఇంకా ఇలా మనం డైట్ మెయింటైన్ చేస్తే వెళ్ళాలి. ఫుడ్ మెయిన్ అంటారు, ఫుడ్ మెయిన్గా చూసుకోవాలి. ఇంకా వర్కౌట్లు ఎంత చేసినా సరే ఫుడ్ సరిగ్గా తినకపోతే వేస్టే. ఇంతకుముందు వర్కౌట్లు చేసేవాడిని కానీ ఫుడ్ సరిగ్గా తినేవాడిని కాదు. బట్ ఇప్పుడు తింటున్నా. మంచి డైట్ ఫాలో అయ్యి ఒక మంచి బాడీ బిల్డ్ చేసి రూల్కి తగ్గట్టు రెడీ అవ్వాలి మనం. ఓకే చూడండి గైస్, అసలు నన్ను తినవద్దు సార్, తినమంటే తినట్లేదు. ఏం కావాలి నీకు? ఏం కావాలి? మైక్ తీసుకునిద్ది. అసు అటు చూడు కెమెరా. హాయ్ బో. హాయ్ సో గైస్, కష్టం అనమాట. తొందర తినేయాలి. నేను మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. మా ఆవిడ కూడా హెల్ప్ చేసిద్ది. కొంచెం ఆ విగ్ చత్తగా ఉంది, చూపిస్తా మీకు. అది నీట్గా చేసి పెట్టిద్ది. తినేవద్దు ఇంకా.
నాది ఇందాక గుడ్డు తీసుకునిద్ది, సగం తిని పెట్టేసింది అక్కడ, మళ్ళీ ఇంకో గుడ్డు తీసుకుంది. సో అలాగే మంచిగా డైట్ మెయింటైన్ చేసి మంచి బాడీ అయితే బిల్డ్ చేసి రోల్కి అయితే ప్రిపేర్ అవుతా. చూద్దాం ఎంతవరకు చేయగలమో చూద్దాం డైలీ. సో ఇలా డైలీ నేను ఒక్కడనే ఇప్పుడు వ్లాగ్స్ చేయగలుగుతున్నా అంటే నేను ఒక్కడనే కష్టపడిపోతున్నాను అని చెప్పను. మా ఫ్యామిలీ వాళ్ళు కష్టపడుతున్నారు, నా టీమ్మేట్స్ కష్టపడుతున్నారు, అందరి కష్టం వల్లే నేను ఇలా డైలీ చేయగలుగుతున్నా. నేను ఒక్కడనైతే కష్టం చేయడం అనేది ఇంపాసిబుల్ అనమాట. సో అంతా టీం వర్క్ ఇదంతా, నా ఒక్కడి వల్ల అయితే కాదు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి చేయగలుగుతున్నా. సో గైస్ ఇంకా చూద్దాం ఎంత మంచిగా చేద్దాం, మంచిగా చేసుకుంటా డైట్ ఫాలో అవ్వకుండా చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్లో బాడీ చూపించా కదా ఎలా ఉందో పొట్ట వేసుకొని. సో మళ్ళీ ఇయర్ ఎండింగ్కి చూపిస్తా ఎక్కడ దాకా బాడీ ఎంత ఫిట్గా పెంచాను అనేది. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా, బాక్సింగ్ చేస్తున్నా, అన్నీ 1 by 1 చేసుకుంటూ వస్తున్నా ఓపిక తెచ్చుకొని. చూద్దాం. సో గైస్ చూడండి గైస్, మా పాపని ఎలా పడుకోబెడుతున్నాడు. అది ఫోన్ చూపిస్తా పడుకోబెడుతున్నాడు, ఎందుకంటే ఇప్పుడు వీడియో తీయాలి నేను. సో నాకు ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంటుందేమో అని చెప్పి చూడండి పడుకోదు, తొందరగా మెల్లగా స్లీప్లోకి వెళ్ళిద్ది అనమాట. గైస్ ప్రసాద్ బ్రో అయితే వస్తా అన్నాడు, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం షూట్. నేనైతే కాస్ట్యూమ్ వేసుకొని రెడీగా ఉన్నా. సో మొత్తం కొంచెం క్లీన్ చేయాలి రూము. వస్తే ప్రసాద్ బ్రో నేను కలిసి చేస్తాను, ఎందుకంటే వర్క్ అనేది పంచుకోవాలి, ఒక్కడే చేయకూడదు అనమాట. సో షూట్ చేసి ఈవినింగ్ అలా పోస్ట్ చేయాలి, టైం లేదు. ఆల్రెడీ టైం 3 అవ్వడానికి 2 అవ్వడానికి వచ్చింది, 2 దాటిపోయింది. సో ఇంకా తినేసి స్టార్ట్ చేస్తాం ప్రసాద్ బ్రో రాగానే. సో ఇంకా గెటప్లు కూడా వేయాలి దీనికి. మల్టిపుల్ రోల్స్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనం బయట చేసే కంటెంట్ కన్నా ఇది చాలా కష్టం అనమాట, ఎందుకంటే ఒక్క పర్సన్ అన్ని రోల్స్ వేయాలి. కొంచెం ఛాలెంజింగ్ కూడా ఉండిద్ది, ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ డిఫరెంట్గా ప్లే చేయాలి. ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్ సంబంధం ఉన్న కంటెంట్ పండదు అనమాట. డిఫరెంట్గా ప్లే చేస్తేనే మనకి ఆ కంటెంట్ పండిద్ది. సో ఇప్పుడు అదే చేయాలి. ఇప్పుడు చేసి ఈవినింగ్ అప్లోడ్ చేస్తా కంటెంట్. ఈవినింగ్ అలా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని అప్లోడ్ చేస్తా. ఇదైతే కొంచెం ఫీల్ గుడ్లా ఉండిద్ది కంటెంట్. కొంచెం పాత మెమరీస్, పాత జ్ఞాపకాలు ఏమైనా ఉంటే, స్కూల్ జ్ఞాపకాలు అవన్నీ గుర్తొస్తాయన్నమాట మీకు. సో అలాంటివి ఆ మోడల్లో ఉండిద్ది. ఓకే, కొంచెం ఫిక్షనల్ అనమాట. మన దాంట్లో కొంచెం ఫిక్షనల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫిక్షనల్ ఉండిద్ది. స్టార్ట్ చేద్దాం. సో గైస్ మధ్యాహ్నం వంట జరుగుతుంది అనమాట. ఏం వండుతున్నారు చూడండి. వాట్ ఇస్ దిస్? చికెన్ కర్రీ. సో చూడండి గైస్, డైట్ కోసం ఎన్ని ఇంత తిప్పలు పడాల్సి వచ్చింది అనుకోలేదు. సో చికెన్ కర్రీ ఏంటంటే ప్రోటీన్, కొంచెం బాక్సింగ్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, సో దానికోసం అనమాట. మా అమ్మ ఏం చేస్తుంది అడుగుదాం. అమ్మ ఏం చేస్తున్నావు? సో ఓకే ఇప్పుడు తినేసి ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫుల్ ఆకలేస్తుంది అనమాట. ప్రసాద్ బ్రో ఏమో వస్తున్నాడు, బయలుదేరుతున్నాడు. ఒక వీడియోకి బోర్డు అవసరం అవుతుంది. బోర్డు తీసుకురా బ్రో అంటే బైక్ మీద సెట్ అవ్వట్లేదు బ్రో అన్నాడు. సరే బ్రో ఇక్కడ షూట్ చేసుకుని మళ్ళీ వెళ్దాం రూమ్కి అని చెప్పి వచ్చామని చెప్పా. తినేసి స్టార్ట్ చేసేస్తాం గైస్. సో గైస్ ఇంకా భోజనం చేస్తున్నా. ప్రసాద్ బ్రో కోసం ఆగుదాం అనుకున్నా, బట్ ఫుల్ ఆకలేస్తుంది అనమాట. సో గైస్ నేను ఇలా తింటా ఉన్నా, ప్రసాద్ బ్రో వచ్చేసాడు అనమాట. బ్రో ఎలా ఉంది కర్రీ? తినలేదు బ్రో. తిను బ్రో. ఏంటి బాగాలేదా? బాగుంది బ్రో, బాగుంది. సో గైస్ ఇంకా ప్రసాద్ బ్రో కూడా తినేసిన తర్వాత నేను కూడా తినేస్తున్నా. తినేసి ఇంకా మా తమ్ముడు కూడా తినేస్తున్నాడు. సో గైస్ తినేసిన తర్వాత స్టార్ట్ చేస్తాను ఇంకా వీడియో. ఏ బ్రో గెటప్ కూడా వేసేసుకున్నా. ఇంకా క్యారెక్టర్స్ ఒకటి 1 by 1 షూట్ చేసుకుంటూ వచ్చేయడం. ఇంకా కొంచెం చాలా రోజులు అయింది కదా, ఈ వీడియో ఏంటంటే కొంచెం టైం పట్టిద్ది అనమాట, జాగ్రత్త తీయాలి. సో కంప్లీట్ చేద్దాం. సో గాయస్ ఇప్పుడే జస్ట్ ఫుల్గా చికెన్ తినేసి, బ్రో చికెన్ ఇందాక అడిగావు కదా ఎలా ఉందని, అక్కడ చెప్పలేకపోయావు బ్రో, సారీ. చికెన్ అయితే మామూలు లేదు, బాగుంది, అనిపోయింది. అంటే ఫుల్ ఆకలి మీద ఉన్నా అనమాట. పొద్దున వర్కౌట్లు చేసి వచ్చి ఇందాక డైట్ చూపించా కదా గైస్ మీకు. అది ఓట్ మీల్, 3 eggs, 2 bananas, డేట్స్. అవి తిన్న తర్వాత స్నానం చేసి ఇంకా కంటెంట్ రాసి ఇలా
అసలు నీకు చెప్పాను కదా రమ్మని. సరే నువ్వు వచ్చేంత వరకు అవుతావు అనుకున్నా, ఫుల్ ఆకలేసింది బ్రో. వర్కౌట్ చేసాం, డాన్స్ ఎంత చేసాం, అసలు నా దగ్గర ఓపిక లేదు. ఈరోజు డాన్స్ బాగా చేసాడు బ్రో యాక్చువల్గా, కానీ అది వీడియో తీయలేకపోయాం. సో ఇవ్వండి ఇప్పుడు చేసే వీడియోకి బ్రో రెడీ అయ్యాడు అనమాట. స్కూల్ గెటప్ ఇప్పుడే కంటెంట్ కూడా చెప్పిన నాకు చాలా బాగుంది, అదిరిపోయింది బ్రో. కంటెంట్ ఇంకొక కొత్తగా ఉంది, చాలా డిఫరెంట్ బాగా ఎంజాయ్ చేస్తారు. డిఫరెంట్ గా ఒక మంచి ఫీల్ అయితే వచ్చింది మీకు. ఓకే, మంచిగా ఎంజాయ్ చేస్తారు మీరు. ఓకే బ్రో, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓకే, షూట్ ఇంకా స్టార్ట్ చేస్తాం గైస్. సో గైస్ ఇప్పుడు వీడియో చేయడానికి విగ్ అనమాట, ఇలా ఉంది చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఈ మొత్తం ఏమంటారు దీన్ని? విగ్ విగ్ కాదు ఇది, జుట్టు ఇది మంచిగా లేదు కదా. సో చిక్కు చిక్కుగా ఉంది. ఇప్పుడు మా ఆవిడ మొత్తం సెట్ చేసిద్ది అనమాట. ఈ లోపల నాకు 2 క్యారెక్టర్లు షూట్ చేయాలి, అక్కడ షూట్ చేసుకుని వస్తాయి. ఎంత టైం పట్టింది ఇది అవ్వడానికి? మంచిగా అవడానికి 3 అవర్సా? ఇది చూడండి గైస్ ఎలా ఉందో. ఇది తీసేటప్పుడే ఇంకా అయిపోతుంది. 3 అవర్స్ అంటే కష్టం. 3 అవర్స్ అంత టైం లేదు మన దగ్గర. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. హాఫ్ అన్ అవర్ లో మంచిగా చేయాలి, ఎందుకంటే హీరోయిన్ వచ్చింది. హీరోయిన్ విగ్ ఇది బాగాలేదనుకో ఫస్ట్గా ఉండిద్ది రోలు. అసలు ఇది కామెడీ కూడా కాదు, కొంచెం మంచి ఫీల్ ఉన్న కంటెంట్. సో ఇది నీట్గా కావాలి నాకు. ఒక హాఫ్ అన్ అవర్ టైము, లేకపోతే పెద్ద గొడవ అయిపోయింది. సో గైస్ 2 గంటల నుంచి చేస్తుంది అనమాట పాపం. ఆ జుట్టు సెట్ అవ్వట్లేదు. ఒక పైగా మా పాప ఏమి ఏడిపిస్తుంది, అది జుట్టు కావాలంట. ఎంతసేపు పట్టింది ఇంకా? 1 అవరా? 1 అవర్ అంత టైం లేదు, ఫాస్ట్ చేయాలి నువ్వు. వీడియో వేయాలి వాళ్ళ అప్లోడ్. సో గైస్ ఆ జుట్టు సెట్ అవ్వకపోతే మనకి వాళ్ళ బిస్కెట్. ఈ కంటెంట్ ఏంటంటే నాకు నైట్ వచ్చింది అనమాట, అందుకని జుట్టు సెట్ చేయడానికి టైం పడుతుంది. లేకపోతే కంటెంట్ ఏంటంటే నాకు నైట్ వచ్చింది అనమాట, అందుకనే ఆ విగ్ కొంచెం ఇంతకుముందు యూజ్ చేసి సరిగ్గా లేదు. సో అది సెట్ చేసేదానికి ఇంకా టైం పడుతుంది. నాకు నిన్నే వచ్చుంటే కంటెంట్ నిన్నే చేసి ఇచ్చేవాడిని, బట్ ఇప్పుడు ట్రై చేస్తున్నా. చూద్దాం ఎంతైతే అంత చూసి మంచిగా ఉంటే చేస్తా. సో గైస్ ఇందాక మీకు విగ్ చూపించా కదా, ఎంత మొత్తం చిక్కు పడి ఉంది. ఇప్పుడు చూడండి సెట్ చేసాను అనమాట మొత్తం. నేను సెట్ చేయాలా, మా ఆవిడ సెట్ చేసింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ విగ్తో హీరోయిన్ గెటప్ అనమాట. హీరోయిన్ గెటప్ వేసి ఇంకా షూట్ చేస్తే అయిపోయినట్టే మ్యాక్సిమం. ఇంకా ప్యాకప్ ఎక్స్ప్రెషన్. సో గైస్ బ్రో ఎలా వచ్చింది వీడియో? ఎప్పటిదాకా తీసిన 3 క్యారెక్టర్లు? 3 క్యారెక్టర్లు చేశాడు బ్రో, చాలా బాగా చేశాడు. 3 వేరియేషన్స్ ఎలా ఉన్నాయి? 3 వేరియేషన్స్ అదరగొట్టాడు. పాట బాగా పాడాడు బ్రో, బాగా పాడాడు బ్రో, బాగా. సో గైస్ వాళ్ళ వీడియో చూడండి, ఆ పాట ఏంటో తెలిసిద్ది. ఓకేనా? సో గైస్ రూమ్కి వచ్చేసాం. ఒక చిన్న వీడియో ఉంటే షూట్ చేద్దామని. మనకి బోర్డు కావాలన్నమాట. సో ఈ బోర్డు యూజ్ చేయాలి వీడియోలో, అందుకని ఇక్కడ వచ్చి షూట్ చేసాం. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది షూట్ కూడా. ఇప్పుడు వెళ్ళి ఎడిటింగ్ చేసుకోవాలి, టైం అయిపోతుంది. ఏ బ్రో టైం అయిపోతుంది, ఎడిటింగ్ చేసుకోవాలి. ఇంకా ఇవాళ బ్లాగ్లో ఇంతే, రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. బాయ్.